మురళీకృష్ణ గారు చాలా విషయాలు మనం ఎలక్షన్స్ టైంలో మాట్లాడినవన్నీ కూడా అసలు అలా ప్రింట్ అయిపోయాయి, మైండ్లో ప్రింట్ అయిపోయాయి. మనం చెప్పిన సంఖ్య కానివ్వండి, పర్సన్స్ కానివ్వండి, నిజంగా అదే స్థానంలో ఉంటే భగవంతుని నమ్మిన వాళ్ళకి, ఉపాసనా బలం ఉన్న వాళ్ళకి ఇంత శక్తి ఉంటుందా అని నాకు కూడా అనిపిస్తుంది. సో అది ముందు దానికి మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. నేను కూడా చాలా చూశాను కాబట్టి, నేనే చాలా ఇంటర్వ్యూస్ చేస్తున్నాను కాబట్టి. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఉన్నారు, అసలు వస్తుందా రాదా జనసేన, ఒక సీట్ వచ్చింది, ఏముందిలే, అసలు ఎన్ని విమర్శలండి. ఒక విమర్శన, ఒక మాటన అసలు అసలు విమర్శించని వాళ్ళు లేరు. వైఎస్ఆర్సీపీ నుంచి విమర్శించని నాయకుడు లేడేమో. కానీ ఈ రోజున మళ్ళీ జనసేనని చూస్తే ఒక స్థాయిలో ఉంది. నిజంగా మీరు అన్నట్టుగా సీఎంకి ఏమాత్రం తగ్గని స్థాయిలో, డిప్యూటీ సీఎం స్థాయిలో నిజంగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తూ ఉన్నాం. సో ఎలా ఉంది ఆయన ఫ్యూచర్, ఎలా ఉంది ప్రెజెన్స్, ఇలా ఉంది ఫ్యూచర్ ఎలా ఉంది చెప్పండి. మనం అంటే ఎలక్షన్ బిఫోర్ మనం ప్రిడిక్షన్ మాట్లాడినప్పుడు కూడా ఏదైతే డేటా మనం తీసుకున్నామో అదే డేటా చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. అంటే నిజమైన నాయకుడు అని మాట్లాడాం, అంటే హీఈస్ ఎ బోర్న్ పొలిటీషియన్ అని మాట్లాడాం. అలాగే ఆయనకి ఉన్న అప్పటి స్థితిగతులను బట్టి ఆయన సీఎం తత్సమానమైన పొజిషన్కి రాబోతున్నాడు, చాలా క్లియర్గా చెప్పాం. అంటే సీఎం షీట్ షేరింగ్ చేసుకుంటారా లేదా డిప్యూటీ సీఎం అట్లా ఏదన్నా వస్తుందా, అంటే సీఎంకి సమానమైన మర్యాద ఆయనకి దక్కుతుందని చెప్పాం. సేమ్ ఇప్పుడు అదే జరుగుతుంది, అవునా కదా? ఓకే, సరే. మరి ఇప్పుడు పెద్ద పెద్ద గ్రహాలు అంటే గురువు, రాహుకేతువులు, శని యొక్క సంచారం అన్నీ కూడా మనకి మార్చి మేలో జరుగుతున్నాయి. అంటే మార్చిలో మనకి ఆల్రెడీ శని యొక్క సంచారం మారింది. అలాగే గురు రాహు యొక్క సంచారం కూడా మే 18తో మారుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారి జాతకం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఈయన యొక్క జాతకంలో ప్రజెంట్ గురువు వృషభంలో జన్మ గురువుని 180 degreesతో చూడటం చాలా అద్భుతమైన కారకం. ప్రజెంట్ శనితో కలిసి ఉండటం అంటే ఆయన యొక్క అంటే పవర్కి సంబంధించిన ఒక పొజిషన్ కూడా చాలా మంచి బలం ఇచ్చారు. కానీ ఇప్పుడు వృషభం నుంచి మిథునంలోకి మారుతుంది. అలాగే మీనంలో ఉన్న రాహువు కుంభంలోకి మారుతుంది. అంటే దీనివల్ల ఏ విధమైన అవకాశాలు, అంటే ఏ విధంగా ఉండబోతుంది గోచార ఫలాలు అని మనం చెక్ చేసుకున్నప్పుడు, అంటే ఈయన యొక్క జాతకంలో ఎటువంటి భయపడే స్థితి ఏమీ లేదు. కానీ గురువు నుంచి గురువు షష్టాష్టకం అవటం, ఓకే, రాహువు చేత రవి బుధ శుక్రులు చూడబడటం, దీన్ని చూసినట్లయితే మనకి ఈయనకి రాజకీయంగా ఏమన్నా ప్రాబ్లం అంటే ఒక మచ్చ పడే ఛాన్సెస్. ఓకే, రేపు 2025 మే 18 నుంచి 2026 మే సుమారుగా 15వ తారీఖు వరకు ఈ గోచారం ఉంటుంది. ఈ గోచారం మళ్ళీ తర్వాత గురువు మళ్ళీ సంచారం మారుతుంది కాబట్టి మళ్ళీ చాలా స్ట్రాంగ్ అయ్యే పొజిషన్ ఉంది. ఓకే, బట్ ఈ 1 year మాత్రం ఆయనకి రాజకీయంగా, ఆయనకి ఆరోగ్యపరంగా కానీ మిగతా విషయాలు అటువంటి ప్రాబ్లం ఏం లేదు. రాజకీయంగా ఆయన మీద ఒక మసక బారే ఛాన్స్, ఓకే, అంటే రాజకీయంగా ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మిగతా ఆస్పెక్ట్స్ అన్నిట్లో కూడా చాలా అద్భుతమైన యోగ కారకాలు ఉన్నాయి. ఓకే, ఆయన పొజిషన్లో కానీ అన్నీ కూడా మిగతా పొజిషన్స్ మిగతా ఆస్పెక్ట్స్ అన్నింటిలో కూడా చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అంటే మనం ఇక్కడ గోచార బలంలో ఎప్పుడు కూడా మనం ఏ ప్రాబ్లం ఉందని మాట్లాడుకుంటున్నామంటే ఆ ప్రాబ్లం యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికే, ఒకటే గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఈ ప్రాబ్లం చెప్పుకున్నామంటే ఏదో అయిపోద్దని కానే కాదు. అటువంటి అపోహలు పెట్టుకోబాకండి. అంటే అపోహలు అంటే మీన్స్ అంటే ఏదైనా జరుగుద్ది అని చెప్పగానే చాలామంది ఏంటంటే ఇంకా అంటే జరుగుతుంది అంటే ఈ ఛాన్సెస్ ఉంది అన్నప్పుడు ఏంటంటే జాగ్రత్త పడి దాని యొక్క తీవ్రతను తగ్గించుకునే ఛాన్సెస్ చేయాలి. అంటే ఇది కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అభిమానులకి ఒకటే చెప్తున్నాను నేను చాలా క్లియర్గా. ఓకే, దానికి సంబంధించిన బలం, ఆయన యొక్క దైవ బలం పెరిగే విధంగా మీరు కూడా ఆయనకి సంబంధించి ప్రేయర్స్ చేయండి దానికి.